సో ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో మనం ఇప్పటివరకు ఎన్ని వండర్ఫుల్ కాంటెంట్ చూస్తూ వచ్చామో, మనం ఎంజాయ్ చేస్తూ వచ్చామో, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈసారి బిగ్ స్క్రీన్ పైన కూడా వాళ్ళ మార్క్ని క్రియేట్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి నితిన్ గారితో ఇవాళ మన స్పీచ్ స్టార్ట్ చేసేద్దాము. సో నితిన్ గారు, టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా వరప్రసాద్ గారు, అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్. లేదండి బాబు, థ్యాంక్ యూ సో మచ్. అది టైటిల్ కాదు, ఇదే థంబ్నెయిల్, అది టైటిల్ కాదు. సో కమింగ్ టు దిస్ ఈటీవీ విన్ ఆఫ్టర్ 3 హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్, అనగనగా, ఎయిర్ అండ్ కనకమహాలక్ష్మి తర్వాత వస్తున్న కాంటెంట్ అండి. ఏ కాంటెంట్ వచ్చినా ఇది థియేటర్లో అయితే బాగుంటుంది కదా అని ప్రతిసారి మమ్మల్ని టాంట్ చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ రాజీవ్ కనకల గారు. సో ఈసారి డైరెక్ట్ థియేటర్స్కే వస్తున్నామండి. సో మళ్ళీ చూసేలా ఉంటుంది ఫిలిం. ఏదో థియేటర్ అంటే జస్ట్ పబ్లిసిటీ కోసం వస్తుంది కాదు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ బన్నివాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు ఫర్ బీయింగ్ అ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం అండి. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటేనే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చూసే ఒక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్, మళ్ళీ చూసేది. అలాంటి ఒక సినిమా లిటిల్ హార్ట్స్ 2016 పెళ్లి చూపులు తర్వాత మళ్ళీ ఓవర్సీస్కి సంబంధం లేదు, ఒంగోలుకి సంబంధం లేదు, A to D ఆల్ సెంటర్స్లో మళ్ళీ చూసే సినిమాలా ఉంటుంది లిటిల్ హార్ట్స్ అగైన్. సో దిస్ ఈజ్ లైక్ ఎ హోమ్ కమింగ్. మా ఆదిత్య, మా మౌలి, మా సింజిత్ ఇలా అందరూ కలిసి మళ్ళీ మాతో అసోసియేట్ అయ్యి చేస్తున్నందుకు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఆల్ ద బెస్ట్ మౌలి అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్, అండ్ విల్ ఆల్ మీట్ ఇన్ ద సక్సెస్ మీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. మాకు తెలుసు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో ఒక కంటెంట్ని నమ్మితే. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ September 12th. అండ్ నౌ రిక్వెస్టింగ్ డిఓపి సూర్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మార్తానికి చాలా థ్యాంక్స్. అండ్ నితిన్ అన్న అండ్ బిట్టు అన్న, వీళ్ళు అంటే నా టాలెంట్ని కొంచెం ఫైండ్ చేయలేదంటే నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. సో థ్యాంక్స్ టు దీస్ పీపుల్. సో బేసిక్లీ మా ఫాదర్ ఒక ఫోటోగ్రాఫర్ అండ్ ఆయనకు ఒక అంబిషన్ ఉండేది. సో నాకు కొంచెం హ్యాపీ ఉంది ఈ మూమెంట్. సో ఈ స్టేజ్లో ఉండి ఆయనకి రాలేదు, సో ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నాడు. సో థ్యాంక్స్ డాడీ. సో 12th సినిమా రిలీజ్ అవుతుంది. సో విల్ బీ హ్యాపీ ఆన్ దట్ డే. యా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సంజిత్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, రీసెంట్గానే ఈటీవీ విన్లోనే ఎయిర్ తోటి మంచి సక్సెస్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ గారు విల్ స్పీక్ నౌ. ప్రసాద్ 845 షోస్ అన్నీ చూసేసి బయట రివ్యూస్ చెప్పేవాడు సంజిత్. సో అది నా తమ్ముడు సార్. అది వాడు వెళ్ళిపోయాడు, వాడు కాకినాడలో ఉండిపోయాడు, నేను వచ్చా బయటికి. సార్ మీ సినిమాలన్నిటికీ మంచి రివ్యూ చెప్పారు సార్. సూపర్ సంక్రాంతి వస్తున్నాం, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. బన్నివాస్ గారికి, వంశీనందిపాటి గారికి మళ్ళీ థ్యాంక్ యూ మా సినిమాని నమ్మి తీసుకున్నందుకు. ఈటీవీ, మై ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. లాస్ట్ టైం నా డైరెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను, మార్తాన్. సో బేసిక్గా ఇక్కడ మార్తాన్ నేను యాక్చువల్లీ ఒక టాక్సిక్ హస్బెండ్ వైఫ్ లాంటి వాళ్ళము. లేదు మామూలుగా అదే వినండి రా, అదే డబ్బులు ఇచ్చావా? మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటాము, చాలా గొడవలు అవుతాయి, ఆల్మోస్ట్ చెయ్యి విరిగే అంత గొడవలు అవుతాయి. తర్వాత రాత్రి హాయ్ అని మెసేజ్ కొడతాడు. హాయ్ అంటే సార్ సినిమాలోనే హాయ్ కాదు, హాయ్ ఈస్ట్ ఆర్ వెస్ట్, ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చుంటాం. థ్యాంక్ యూ మార్తాన్, ఈ జర్నీ చాలా మెమరబుల్. లాస్ట్ డే మిక్సింగ్లో నాకు తెలిసి ఇద్దరం ఒక కట్టు ఇలా ఉంటామేమో. హోప్ఫుల్లీ వెయిటింగ్ September 12th. చాలా మంచి సినిమా చేసాము అని అనుకుంటున్నాను నేను. అంతే, ఇంకేం మాట్లాడడానికి ఏం లేదు. అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున, టైం లేదు అంతే. మౌలి థ్యాంక్ యూ, శివాని, రాజీవ్ కనకాల గారు థ్యాంక్ యూ, చాలా బాగా చేశారండి. అందరికీ థ్యాంక్ యూ, నితిన్ అన్న, సాయి అన్న, అందరికీ థ్యాంక్ యూ. డన్ అండి, అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఓకే, మామూలుగా కొట్టుకోవడం కామన్ అని మా అందరికీ తెలుసు, కానీ మరి కట్టుకునేంత కొట్టుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. సో దాన్ని బట్టి మన అవుట్పుట్ అయితే సూపర్గా ఉంటుందని అర్థమవుతుంది. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా బిగ్ స్క్రీన్ పై బిగ్ సక్సెస్ అందుకోబోతున్నటువంటి డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నిన్న టీజర్ లాంచ్ కదా రేపు ఆదిత్య యాక్చువల్లీ యూకేలో రెక్కీలో ఉన్నాడు. అయితే కాల్ చేశాను నేను, కాల్ చేసి ఆదిత్య సినిమా బాగుందా ఆదిత్య అంటే, మస్తుంది బేటా, మస్తుంది సినిమా, హిట్ అవుతుందా ఆదిత్య అంటే, పక్కా హిట్, బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నాడు. అయితే మరి ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చా నీ తరపున అన్న. ఆయన సరే ఏం చెప్తావో అని అడిగిండు.
సో నేను చెప్పడం ఏంటంటే, రేపు స్టేజ్ ఎక్కి ఇట్లా చెప్తా ఆదిత్య, ఒకవేళ లిటిల్ ఆర్ట్స్ నచ్చకపోతే ఆదిత్య తను నెక్స్ట్ సినిమా చూడొద్దు అన్నాడు అని చెప్తా అని ఏమైనా స్టేట్మెంట్ ఇద్దాం ఆదిత్య అంటే మస్తు భయపడ్డాడు ఆదిత్య. అయ్యో ఇట్లా చేయకు మాడతాను ప్లీజ్ అన్నాడు. అయితే ఓకే సరే, కొత్త ప్రొడ్యూసర్, వెరీ యంగ్, 30 years, మనం బాధ పెట్టొద్దు అని చెప్పి అనుకున్నాను. కానీ నిన్ననే వాసు గారు సినిమా చూశారు. సార్ మీకు నచ్చిందా సార్ సినిమా? సార్ హిట్ అవుతుందా సార్? సార్ ఏమైనా స్టేట్మెంట్ వంశీ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారు? నితిన్ ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు టికెట్ పాకెట్లో పెట్టుకోండి. ఒకవేళ నచ్చకపోతే ఈటీవీ ఆఫీస్కి రండి, టికెట్కి డబుల్ ఇస్తాం. నచ్చినా కూడా డబుల్ అడిగితే మాత్రం మా దగ్గర ఒక మిషన్ ఉంది, అది అరుస్తూ ఉంటుంది. వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మార్తాండ్. సో యా అండి, సో వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. చాలా బాగా వచ్చింది సినిమా, తప్పకుండా చూడండి. నేను చెప్పలేను, మీరు స్టేట్మెంట్ నితిన్ గారు ఇచ్చేసారు, యాక్చువల్లీ ఇప్పించేశారు మీరు ఫైనల్లీ. మీ అందరికి నీ తరపున ఇస్తా. మనోడు మీ అందరికి మనోడు సినిమా నచ్చకపోతే మనోడు నెక్స్ట్ సినిమాకి వెళ్ళకండి. నచ్చకపోతే నెక్స్ట్ సినిమానే ఉండదు మౌలి. యా, సో మమ్మీ లాస్ట్ టైం స్పీచ్ సరిగ్గా ఇవ్వలేదని చాలా బాధపడ్డది. మమ్మీ చాలా ప్రిపేర్ అయ్యి ఇచ్చిన. ఐ హోప్ యు ఆర్ హ్యాపీ. సో థ్యాంక్ యూ. సో యా, సినిమా చాలా బాగా వచ్చిందండి. డెఫినెట్గా 2 hours 3 minutes లెంత్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో మన ప్రొడ్యూసర్స్ టీం అందరికీ నా కోరిక ఏంటంటే, అనిల్ రావుపూడి గారికి 1 week ముందు సినిమా చూపిద్దాము. సార్తో ఏమైనా స్టేట్మెంట్ తీసుకుందాం మనం ఏమైనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, థ్యాంక్ యూ. ఆయన ఇవ్వనంటూనే ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారో ఈరోజు స్పీచ్లో. థ్యాంక్ యూ సో మచ్ సాయి మార్తాండ్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్.